అయితే దుఃఖముతో కాక సేవకుడు ఎలా ఉండాలన్నా ఆ మాట నేను ముగించి ప్లాన్ చేస్తాను. దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. దైవజనుడు ఏదైనా చెప్తే మీ కుటుంబాల క్షేమం పలికే చెప్తారు, మీ బిడ్డల మేలు పలికే చెప్తారు. దైవజనుడికి ఏదైనా ఆశ ఆకాంక్ష అంటే ప్రతి కుటుంబము దేవుని విధంగా పరిపూర్ణత కలిగి, పరిశుద్ధత కలిగి, పవిత్రత కలిగి, దేవుని మాటకు సావుకుడి మాటకు లోబడి జీవించినప్పుడే సావుకుడికి అంతకు మించిన ఆనందం లేదు. కోట్ల రూపాయలు సంపాదించినప్పుడు ఆనందపడ్డు. నువ్వు కోట్లు సంపాదించి చూడండి, ఒక ఆయన కోట్లు పడిగెత్తినంత వరకు జాగ్రత్తగా దేవుని కొరకు బతుకుతాడు. కోట్లకు పడిగెత్తిన తర్వాత మందిరానికి రాడు, వాక్యానుసారంగా బ్రతకడు, జీవితం దిద్దుకోడు, బ్రతుకు మార్చుకోడు. వాళ్ళని బట్టి దుఃఖమా సంతోషమా సేవకుడికి? నువ్వు కోటి రూపాయలు కానికిచ్చిన ఆనందం ఉంటుంది సేవకుడికి. ఆత్మీయంగా నడుచుకొని దేవుని సన్నిధిలో సేవకుడి మాటకు విధేయత చూపించి సంఘంలో ఒక సభ్యుడిగా, ఒక సభ్యురాలుగా అనేకులకు మాదిరికరంగా జీవించినప్పుడే నిన్ను బట్టి మురిసిపోతాడు సేవకుడు. దేవుడు ఆనందపడతాడు, సేవకుడు మురిసిపోతాడు. దేవుడు మురిసిపోతే సేవకుడు ఆనందపడతాడు. నా బిడ్డలు నా మాట జవదాట చెప్పిందల్లా చేస్తారు. నా దేవుడు నా బిడ్డలను దీవించిన కానీ చేతులెత్తి వారి వరకు దారులుగా ప్రార్థన చేస్తాను. ఆ దేవుని బిడ్డారా, సేవకుడు సంతోషపడేట్టుగా పరిచర్య జరిగితే నువ్వు దీవించబడతావు. నిన్ను బట్టి అనేక కుటుంబాలు దీవించబడతాయి, అనేకులను బట్టి అనేక కుటుంబాలు దీవించబడతాయి. ఒక గొప్ప సమూహము ఈ మాచర్ల పట్టణం నుండి నా దేవుని సన్నిధికి ఒక గుంపుని సిద్ధపరిచే దేవుని బిడ్డలుగా మనం బ్రతుకుదాం గాక. కొట్టు చప్పట్లు కొట్టి గట్టిగా ఆనందం కొట్టు. ఒక మాట ద్వారా నేను ముగిస్తున్నాను. పిల్లమానికి రాసిన పత్రిక తీయండి ఒకసారి. పౌలు గారు ఒక అద్భుతమైన మాట కలుగుతాడు. ఒక మాట చదవండి. నేను వాడికి బతుకుతా ఎడిదికి బతుకుతానని చెప్పి అనిపించుకున్నాం. ఇప్పుడు దేవుని బిడ్డగా మారావు, యేసు రక్తంతో కడగబడ్డావు, ఆయన రక్త శరీరంలో చేస్తున్నావు, జ్యేష్ఠ సంఘంలో చేర్చబడ్డావు, మునుపు నిష్ప్రయోజనకరమైన బిడ్డగా బ్రతికావు. ఇప్పుడు నాకును నీకును ప్రయోజనకరమైన వాడుగా ఉన్నాడని చెప్పి ఫిలోమోను గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అద్భుతమైన సాక్ష్యం దేవుని పెట్టారు. అద్భుతమైన సాక్ష్యం. ఎంత అద్భుతమైన సాక్ష్యం అండి ఆ దేవుని పెట్టారా, ఎంత అద్భుతమైన సాక్ష్యం. ఇప్పుడు మనం ఎలా ఉండాలి ఏమండి?